ఈ ఆకులతో శ్రావణంలో శివ పూజ చేయండి. ఆరోగ్యం మీ సొంతం. శ్రావణ మాసంలో ప్రతిరోజు దేవుళ్ళకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే శ్రావణం అయిపోయే వరకు మాంసాహారానికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన కూరగాయలను మాత్రమే భోజనంలోకి ఆహారంగా తీసుకుంటారు. ఇలా ఈ మాసమంతా నిష్ఠతో పూజలు నిర్వహిస్తుంటారు. అయితే పూజలు నిర్వహించే సమయంలో దేవుళ్ళకి ఎలాంటి పువ్వులతో పూజలు చేస్తే మంచిది అని దాదాపుగా అందరికీ తెలిసిందే. కాని శ్రావణ సోమవారము మాత్రము శివుడికి పువ్వులు కాకుండా ఆకులతో పూజలు నిర్వహిస్తుంటారు. ఎందుకంటే ఆ ఆకులు అంటే శివుడికి అతి ప్రీతికరమైనవి. బిల్వపత్రం శివుడికి ఎందుకు ఇష్టం అంటే, పురాణాల ప్రకారం వస్తున్న చరిత్రలో పార్వతీ దేవి చెమట చుక్కతో బిల్వపత్రం చెట్టు మొలిచింది అని చెబుతుంటారు. అందుకే శివుడికి ఈ ఏక బిల్వం పత్రం అంటే ఇష్టమని అంటున్నారు. పూర్వకాలం నుండే వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. అందుకే ఈ ఆకులతో శివ పూజలు నిర్వహిస్తే శివుడి అనుగ్రహం పొంది ఆయురారోగ్యాలు లభిస్తాయని, ముఖ్యంగా శ్రావణం మాసం అంటే శివ పూజలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. కాబట్టి శివుడికి ఇష్టమైన ఏక బిల్వం పత్రులతో పూజలు నిర్వహిస్తే మంచిది అని అన్నారు. ఏక బిల్వం పత్రంలో ఆరోగ్య సూత్రాలు. సాధారణంగా ఆకులు చెట్టు మీద నుండి కోసిన తరువాత ఒక్కరోజు నిలవడం కష్టం. కాని ఏక బిల్వం పత్రి ఆకు మాత్రం కొన్ని రోజుల పాటు ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే ఆ చెట్టుకి ఉన్న ప్రత్యేకత. ఈ చెట్టు అందుబాటులో లేని వారు ఒక్కరోజు పూజకి ఉపయోగించిన ఆకులను శుభ్రం చేసుకుని మరో కొన్ని రోజులు కూడా ఉపయోగిస్తుంటారు. ఈ పత్రి శాస్త్రంతో పాటు సైంటిఫిక్ గా కూడా ఆరోగ్య సూత్రాలు ఉంటాయని, శ్రావణం మాసం అనే కాకుండా ప్రతిరోజు ఈ పత్రులతో పూజించి ఇంట్లో పెట్టుకోవడం వల్ల గాలి నుండి వచ్చే రుగ్మతలు తొలగుతాయని తెలిపాడు. అంతేకాకుండా ఈ చెట్టు ఇంట్లో పెంచుకోవడం కూడా చాలా మంచిదని తెలిపాడు. ఈ చెట్టు ఇంట్లో ఉండటం వలన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారని, ఇది ఏక బిల్వ పత్రికి ఉన్న చరిత్ర. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారము శివుడికి ఏక బిల్వ పత్రితో పూజలు నిర్వహించి ఆయురారోగ్యాలు పొందండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.